నమస్తే రెడ్ టీవీ, నేను వంశీ. ఈ రోజు మనతో పాటు బీజేపీ జిల్లా అధ్యక్షులు దీపక్ రెడ్డి గారు. అన్న నమస్తే అన్న. నమస్తే అండి. అన్న ఎలా ఉన్నారు? ఫైన్ ఫైన్. అన్న, ఇప్పుడు జూబ్లీ హిల్స్ ఎన్నికలు రాబోతున్నాయి అంటున్నారు. ఉప ఎన్నికలు అంటే 2023 జరిగింది. ఎన్నికల తర్వాత మాగంటి గోపీనాథ్ గారు చనిపోయిన తర్వాత సో అన్ఎక్స్పెక్టెడ్ గా ఎన్నికలు రావడం జరిగింది. సో మీ బీజేపీలో కూడా చాలా మంది టికెట్ కోసం ఆదిస్తున్నట్టు మనం చూస్తా ఉన్నాం. సో దాంట్లో మీరు ఒకరు ఉన్నారు. సో దీన్ని ఏ విధంగా చూడొచ్చు? మనం టికెట్ మీకు వచ్చే అవకాశం ఉందంటారు? చాలా మంది అంటే ఒక పేరు చెప్పండి. చాలా మంది ఇప్పుడు ఢిల్లీకి ఎక్కడ నుంచి ఫోన్ చేస్తున్నారు. ఢిల్లీకి ఒకటే ఒక పేరు చెప్పండి అంటున్నారు. చాలా మంది అవసరం లేదు. పేర్లు పెట్టే అంత నేనేమంటున్నా, ఉమ్. ఒక పార్టీ పొలిటికల్ పార్టీ అన్నప్పుడు ఎవరైనా ట్రై చేసుకోవచ్చు. ఈ పార్టీలో కాదు, వేరే పోర్టర్లు కూడా ట్రై చేస్తుండొచ్చు. అవును. ఇట్స్ ఓకే. నేను అందరినీ ఆహ్వానిస్తున్నాము. ఎవరన్నా ఇక్కడ ట్రై చేసుకోవచ్చు. ఓకే. అంటే దీపక్ రెడ్డికి ఎందుకు టికెట్ ఇవ్వాలంటే బీజేపీ మీరేం చెప్తారు? నా పర్ఫార్మెన్స్ లాస్ట్ ఎలక్షన్స్ లో పార్టీ ఏ విధంగా పుంజుకున్నది, దాని తర్వాత ఎంపీ ఎలక్షన్స్ ఏ విధంగా, ఇప్పుడు ఏ విధంగా నడుస్తుంది కాన్స్టిట్యున్సీలో, ఎక్కడ పోయినా మీకు చెప్తారు. ఓకే. 2023 ఎన్నికల్లో చాలా తక్కువ మెజారిటీ వచ్చింది మనకి, మీకు బీజేపీకి. సో ఏ నమ్మకంతో మీకు టికెట్ ఇచ్చే అవకాశం ఉంది? మరి ఎంత వచ్చింది నాకు? 26 అలా వచ్చినట్టు. ఎంత? 2600 అట్లా. 26,000 ఓట్లు. 26. దానికంటే ముందు ఎంత వచ్చింది? 8-9 అట్లా. మరి అప్పుడు ఎంత పెరిగింది? నాకు 4 ఇంతలు పెరిగింది. ఓకే. తక్కువ వచ్చిందని ఎట్లా అంటున్నారు? అంటే మెజారిటీ చూసుకుంటే దానికంటే పెరిగింది. ఓకే, రైట్. మరి అది పాయింట్ అనేది ఓకే. దీస్ ఆల్ కౌంట్స్. పార్టీ ఏముండే దానికంటే ముందు ఎన్ని వేలు వచ్చినాయి? 2018 లో ఎన్ని వచ్చినాయి? 2023 లో ఎన్ని వచ్చినాయి? ఓకే. 2023 తర్వాత 2024 ఎంపీ ఎలక్షన్ ఏమి వచ్చినాయి? ఇప్పుడు ఏ విధంగా ఉన్నది? మీరు జనాలలో పోతే మీకు తెలుస్తుంది పార్టీ. ఓకే. ఓన్లీ మీ పర్ఫార్మెన్స్ తోనే మీకు టికెట్ వచ్చింది? 100% ఆ పర్ఫార్మెన్స్, నేను ప్రజలతో ఉంటున్నటువంటి సద్భావన ఉండొచ్చు, నేను మన పార్టీ వాళ్ళని తీసుకొని పోతున్నటువంటి ఇది ఉండొచ్చు. అందుకే నాకు సిటీ ప్రెసిడెంట్ వచ్చింది. దాని తర్వాత ఇది కూడా వస్తుందని నాకు నమ్మకం ఉన్నది. అంటే నేను ఎక్కువ చూసింది ఏంటంటే మీరు సోషల్ మీడియా తక్కువ యూజ్ చేస్తూ ఉంటారు, గ్రౌండ్ లో వర్క్ చేస్తున్నట్టుగా విన్నాను నేను. సో ఎలాంటి వర్క్ చేస్తున్నారు గ్రౌండ్ లో మీరు? డెఫినెట్లీ ఈరోజు ప్రజలకు కావలసిన వస్తువుల గురించి కానీ, ప్రజలు పడుతున్నటువంటి బాధల గురించి కానీ, మా ఎంపీ గారిని తీసుకొని ఎప్పటికప్పుడు ఎక్కడున్నటువంటి ప్రాబ్లమ్ సాల్వ్ చేస్తాను ట్రై చేస్తున్న ఏకైక పార్టీ నాకు తెలిసినంత భారతీయ జనతా పార్టీ. అయితే దానికంటే ముందు ఎలక్షన్లలో కాంగ్రెస్ గెలిచింది, కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చింది. ఈ 1.5-2 years లో ఏం చేసింది ఇక్కడ? వాళ్ళు 1.5 years పైన అయిపోతుంది ఇక్కడికి వచ్చేసి. ఏం చేసిండ్రు? వాళ్ళు ఎందుకు వస్తున్నారు మళ్ళా ముందరికి? టిఆర్ఎస్ గవర్నమెంట్ 10 years లా ఏం చేసింది జనాలకు? ఇది చేస్తాం అది చేస్తామని వచ్చిండ్రు. గోపీనాథ్ గారు ఉండొచ్చు, ఆ పార్టీ అయి ఉండొచ్చు. ఎన్నో కష్టాలలో ఉన్నటువంటి ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళకి మబ్బు పెట్టి ఓట్లు వేయించుకున్న తర్వాత ఏం చేయించు? మాకు ఏం లేకున్నా కానీ మేము ఏం చేస్తున్నాం ప్రజలల్లా? సింపుల్ క్వశ్చన్. ఓకే, రైట్. మీరు అన్నట్టు ఆ రెండు పార్టీలు చేయట్లేదని మీరు అన్నారు. సో బీజేపీ వర్క్ చేస్తుంది, గ్రౌండ్ వర్క్ చేస్తుంది అన్నారు. సో మరి మిమ్మల్ని ఎందుకు గెలిపించట్లేదు అక్కడ ఉన్న జనాలు, ప్రజలు? అంటే బీజేపీ అనేది ఒక కులానికి సంబంధించిన పార్టీ అంటారు. ఇప్పుడు ముస్లిమ్స్ వాళ్ళు కానీ, క్రిస్టియన్స్ కానీ ఎక్కువగా బీఆర్ఎస్ కానీ కాంగ్రెస్ కానీ ఎంచుకుంటున్నారు. మరి బీజేపీకి ఎందుకు ఓటేయట్లేదంటే ఏం చెప్తారు? సో మీరు అనేది కులం కాదు, మతానికి సంబంధించిన పార్టీ మీరు అడగదలుచుకున్నారు. సో భారతీయ జనతా పార్టీకి ఇట్లా ఒక మతానికి చేసేది ఉంటే, మీరు ఇప్పుడు జనాలకు పోయి మేము ఈ రోజు బోరింగ్ వేస్తున్న ఏరియా, ఈ రోజు బోరింగ్ వేస్తున్న ఒక ఏరియాలో వెంగళరావు నగర్ లో, ఆ ఏరియా చుట్టుపక్కన ఏ మతం వాళ్ళు ఉంటారో మీరు తెలుసుకోండి. ఇప్పుడు ఈ నుంచి పోయేసి నేను తీసుకుపోతాను. సో ఈ రోజు 3 ఏరియాలలో బోరింగ్లు వేస్తున్నారు కిషన్ రెడ్డి గారి ఎంపీ లాట్స్ తోని 3 ఏరియాలలో. సో ప్రజలకు నిత్యావసరంగా కావాల్సినటువంటి వాటర్ గవర్నమెంట్ దగ్గర ఫండ్స్ లేవు. వాళ్ళు అన్ని అబద్ధాలు చెప్పేసి గవర్నమెంట్ లోకి వచ్చారు. ఏ నుంచి తీసుకొస్తారు? ఇప్పుడు అన్ని వాగ్దానాలు చేశారు. ఎక్కడి నుంచి తీసుకొస్తారు? సో కాసోకి మా ఎంపీ గారి దగ్గర ఉన్నటువంటి లాట్స్ తో మేము ఈ ఏరియాలలో ఏదో ఒక పని చేయాలని ఎప్పుడు చూస్తూనే ఉంటాం. ఎన్నో కమ్యూనిటీ హాల్స్ కట్టించాము. ఇప్పుడు ఉన్నటువంటి వాటర్ ప్రాబ్లమ్స్, వాటర్ బోరింగ్లు వేస్తున్నాం, చిన్న చిన్న సిమెంట్స్ రోడ్ వేస్తున్నాము. వీఆర్ ఫైటింగ్ ఫర్ ద హై టెన్షన్ వైర్స్, వీఆర్ ఫైటింగ్ ఫర్ ద డ్రైనేజ్ ఓవర్ఫ్లోస్. ఇవన్నీ కూడా చేస్తున్నట్టు భారతీయ జనతా పార్టీ. అంటే ఈ జూబ్లీహిల్స్ దాంట్లో నియోజకవర్గంలో మీరు గమనించిన మేజర్ ప్రాబ్లం ఏంటి ఇక్కడ? డెఫినెట్ అండి, ఎర్రగడ్డ, బోరబండ అటు సైడ్ పోతే రోడ్లు అధ్వానంగా ఉంటాయి. ఒక చిన్న వాన్ వచ్చిన ఈ కృష్ణనగర్ లో మాత్రం ఒక చిన్న వాటర్ వస్తే బోట్లు వేసుకొని పోయే అంత వాటర్ వచ్చేస్తుంది. జస్ట్ 1 hour వాటర్ పడితే చాలు.
ఈ వాటర్ అంతా ఎన్ని నుంచి వస్తుంది, పైన జూబ్లీస్ అక్కడక్కడ పైన ఏరియాలో పడ్డ వాటర్ వచ్చేసి ఇక్కడ స్టాగ్నెంట్ అవుతుంది. ఈ పైప్ లైన్ ఎప్పుడో ఎన్నో ఇళ్ల కింద వేసిన పైప్ లైన్, సరే ఇల్లు ఇంక్రీజ్ అయినాయి, దానికి తగ్గట్టు ఎప్పటికప్పుడు గవర్నమెంట్ యాక్ట్ చేసుకుంటూ పైప్ లైన్ పెద్ద చేయాలి కదా. 10 ఏళ్లలో బీఆర్ఎస్ చాలా డెవలప్మెంట్ చేసిన హైదరాబాద్ ని, జూబ్లీస్ కూడా చాలా ఉన్నత స్థాయికి వెళ్ళింది అంటున్నారు. సో మీరు చూస్తేనే 1 అవర్ నీళ్లు పడితేనే బోట్లు వెళ్ళే అవకాశం ఉంది అంశం చెప్తున్నారు. మరి ఏ విధంగా చూసుకోవచ్చు? అందుకే కదా జనాలు మొత్తానికి అబద్ధాలు ఎన్ని రోజులు ఉంటాయి చూసి, రెండోసారి చూసి మూడోసారి ఎలక్షన్లలో వాళ్ళని ఇంటికి పంపించారు బీఆర్ఎస్. ఓకే. సో ఇప్పుడు నేనేదో చెప్పాల్సిన అవసరం లేదు. మీరు జనాలకి ఇప్పుడు రోడ్లలో మీకు పోతే ఏ విధంగా ఉన్నాయి, పక్కన నా ఆఫీస్ బయటనే కొంచెం ముందర పోతే రైట్ సైడ్ పోతే అమీర్పేట నుంచి వచ్చే రోడ్డు, చిన్న ఒక 10 నిమిషాలు వాటర్ పడితే మొత్తం అక్కడ కుంటలాగా అయిపోతారు. సో వాళ్ళు ఏం చేస్తున్నారు, రోడ్లన్నీ ఖరాబ్ అయిపోయింది. కృష్ణనగర్ పోతే మాత్రము నువ్వు బాధలు, రేమత్ నగర్ లో హైటెన్షన్ వైర్ తీస్తామని చెప్పి ఓట్లు ఇచ్చుకున్నారు. ఎన్నో ఇండ్ల కాన్స్టిట్యున్సీలో ఎన్నో ఇండ్లు ఇక్కడ రెగ్యులరైజ్ చేయిస్తా అని చెప్పినారు. ఏమైనా ఎక్కడ డెవలప్మెంట్ చేశారో ఒక్కటి చూపించారు. ఇక్కడ ఏమాత్రం ఏదన్నా స్కీమ్స్ లలో వస్తుంటే అవన్నీ కూడా సెంట్రల్ గవర్నమెంట్ నుంచి వస్తున్న ఫండ్స్ ల నుంచి వస్తున్న స్కీమ్స్ లే వీళ్ళు బయట చేస్తున్నారు. కానీ వాళ్ళు చెప్పినటువంటి ఏ వాగ్దానం చేయలే. అందుకొరకు రాబోయే బై ఎలక్షన్ లో వాళ్ళకి కాంగ్రెస్ కి మంచి బుద్ధి చెప్పాలని ఇక్కడ ప్రజలు ఆలోచిస్తున్నారు. అది వాళ్ళు చూడబోతున్నారు. కాంగ్రెస్ వచ్చి 16 నెలల్లోనే చాలా డెవలప్మెంట్ చేసే అంటున్నారు. మీరేమో అంటే ఫండ్స్ ఎక్కడ లోవ్ అంటున్నారు. కేంద్రం నుంచి కూడా తెలంగాణ ఏపీకి వెళ్తున్న ఫండ్స్ కనీసం 1% కూడా తెలంగాణకు రావట్లేదంటే మీరేమంటారు? కిషన్ రెడ్డి గారు ఒక ఇంత పెద్ద బుక్ తయారు చేయించారు. ఎన్ని లక్షలు ఇక్కడికి వచ్చినాయి, దగ్గర 11 to 12 lakhs crore rupees ఈ తెలంగాణ గవర్నమెంట్ కి సెంట్రల్ నుంచి వచ్చింది. డైరెక్ట్ గా ఇండైరెక్ట్ గా ఉండొచ్చు. ఎన్నో రోడ్స్, నువ్వు ఏ స్కీమ్ తీసుకో, వచ్చే నీకు రేషన్ దాంట్లో వచ్చేది చూసుకో, డబుల్ బెడ్రూమ్ హౌసెస్ ఎన్నైనా సెంట్రల్ గవర్నమెంట్ పైసలు ఉంటాయి. మీరు సింపుల్ గా ₹1 రాలేదు, అక్కడ పోయే పైసలు అక్కడికంటే ఎక్కువ ఇక్కడికి వచ్చినాయని ప్రూవ్ కూడా చేసినాం. కావాలంటే వచ్చి డిబేట్ లో కూర్చోమని చెప్పినారు. ఇంకా అంతకంటే ఎక్కువ ఏం చేస్తారు, బుక్ చేయించారు. ఇట్లా 11 years లో అనేది ఏం చేసినాం అనేది ఇక్కడ బుక్ ఉన్నది. ఇక్కడ ఎంత చేసినాం, ఏం చేసినాం అనేది ఇంత పెద్ద బుక్ ఉన్నది. 11 lakhs crores. సో తెలియని వాళ్ళ అజ్ఞానంగా చెప్తుంటే మనం ఏం చెప్పలేము. మీకు ఎప్పటి నుంచో కాంగ్రెస్ అంటే నచ్చదని అంటూ విన్నాను నేను. ఎందుకు అంటే నచ్చదు కాంగ్రెస్ అనేది? అది కుటుంబ పార్టీ, ఒక వర్గానికి కొమ్ము కాస్తున్నటువంటి ఓట్ల గురించి ఎంతకైనా తెగించే పార్టీ. మనము లాస్ట్ 10 years బ్యాక్ ఏ లెవెల్లో ఉండే, ఏం కాబోయింది ఈ దేశము, ఇప్పుడు ఏ విధంగా గర్వంగా ఉన్నామా లేదా? సింపుల్ క్వశ్చన్. ఎవరైనా సరే ఈ రోజు ఎక్కడికన్నా పోతే నాకు మోడీ చేయబట్టి నేను ఈ రోజు కాలర్ వేసుకొని ఇండియా అంటే మోడీ అనే టైప్ లో తీసుకొచ్చింది. ఒకప్పుడు మీరు చూసి ఉంటారు, నేను అనొచ్చు అనలేదు తెలియదు, కానీ నేను ఆంధ్రప్రదేశ్ అంటే అప్పుడు తెలంగాణ ఆంధ్రప్రదేశ్ కలిసి ఉన్నప్పుడు నేను బయటికి పోయి ఆంధ్రాసే అంటే చంద్రబాబు అనేటోడు. అంటే ఆయన కొంచెం డెవలప్మెంట్ చేసిన ఆ టైం. అందుకొరకు ఇప్పుడు అక్కడ నేషనల్ వైడ్ మనని ఒక లెవెల్ కి తీసుకుపోయిందంటే మోడీ గారు. సో అందుకొరకు మోడీ గారు అంటే నాకు అప్పటి నుంచి, అంతకంటే ముందు చంద్రబాబు నాయుడు అంటే. తెలంగాణ రాష్ట్రంలో బీజేపీ పలుకుబడి ఎలా ఉంది మరి? తెలంగాణ రాష్ట్రంలో బీజేపీ మీరే చూస్తున్న రోజు రోజు పుంజుకుంటున్నది. ఎక్కడి నుంచి ఎక్కడికి వచ్చినాం, ఎన్ని సీట్లు వచ్చినాయి, 8 ఎంపీలు వచ్చినాయి, బీఆర్ఎస్ కి 0 వచ్చినాయి. ఇప్పుడు లేటెస్ట్ ఎలక్షన్స్ అవే అయినాయి. మా పార్టీ ఎంత మంచిగా ఉందో మీకే తెలుసు. దగ్గర 40 నుంచి 50 అసెంబ్లీ సీట్లలో మాకు లీడ్ కూడా వచ్చింది. ఈ 1.5-2 years లో ఇంకా మంచిగా అయింది. వాళ్ళు చేస్తున్నటువంటి స్కాములు, బీఆర్ఎస్ చేసినటువంటి స్కాములు బయటపడుతున్నాయి. ఇప్పుడు కాంగ్రెస్ వాళ్ళు ఏదైతే చెప్పి వాగ్దానాలు చెప్పి వచ్చిందో వాళ్ళు కూడా ఏం చేయలేకపోతుంది అనేది మీకే తెలుసు. అంటే కాంగ్రెస్ పెట్టిన 6 పథకాల్లో 2 పథకాలు మాత్రం నెరవేర్చలేదు, మిగతా పథకాలను నెరవేర్చమని చెప్తున్నారు. మరి మీరేమంటారు? ఏ పథకాలు నెరవేర్చింది? ఫ్రీ బస్సా? ఫ్రీ బస్ తోని అయిపోతుందా? గవర్నమెంట్ మొత్తం చేసేసి కరెంట్ బిల్ ఇస్తున్నారంట, గ్యాస్ ఇస్తున్నారు. ఎక్కడ ఇస్తున్నారు? వాళ్ళందరూ రోడ్ల మీద ఇప్పుడు ఎలక్షన్లలో తెలుస్తుంది అంటుండే. ఇప్పుడు లోకల్ బాడీ ఎలక్షన్స్ వస్తున్నాయి కదా, వాళ్ళకి కరెక్ట్ బుద్ధి చెప్పే సమయం వచ్చిందని ప్రతి ఊర్లలో అనుకుంటారు. అంటే ఫాస్ట్ గా ఇంత ఫాస్ట్ గా ఒక గవర్నమెంట్ మీద ఇంత నెగిటివ్ రావడం నాకు తెలిసి, నేను చిన్నప్పటి నుంచి పాలిటిక్స్ లో ఉన్నా, ఇది ఫస్ట్ టైం నేను చూస్తుంటా. ఇంత ఫాస్ట్ గా ఒక గవర్నమెంట్ మీద ఏం చేస్తలేరు, ఏం చెయ్యలేరు, ఏం చేయలేకపోతున్నారు అనేది మాత్రం. అంటే కాంగ్రెస్ నాయకులు కూడా చెప్తున్నారు, జూబ్లీస్ ఎన్నికల టికెట్ వచ్చింది మాకే,
అంటే గెలిచేది మేమే, కాంగ్రెస్ ప్రభుత్వమే గెలిచిద్ది, ఏంటి మేము చూపిస్తామని చెప్తున్నారు. మరి చూపించమనండి, చూపించమని. ఇప్పుడు తెలుస్తుంది కదా ఎవరికి సీట్ ఇస్తారు, ఎవరికి ఇస్తారు, ఎవరికి ఇవ్వబోతున్నారు. వాళ్ళు ఇంకా క్లారిటీ లేదు. క్లారిటీ చాలా మంది టికెట్ కోసం కొట్టుకున్నట్టు తెలుస్తుంది. చాలా మంది ఎక్కడెక్కడి నుంచో వేరే వేరే దగ్గర నుంచి కూడా వచ్చి నాకు వస్తుంది అని చెప్పుకుంటున్నారు. సో వాళ్ళు ఎవరికి ఇస్తారనేది, మైనారిటీకి ఇస్తారా, ఎంఐఎం సపోర్ట్ వాళ్ళ ఓట్లు కొనుక్కుంటారా ఎంఐఎం నుంచి, లేదా అంటే రౌడీ షీటర్లకు ఇస్తారా, ఎవరికి ఇస్తారనేది ఇంకా మాకు కూడా తెలియదు కదా. క్రిమినల్ బ్యాక్గ్రౌండ్ ఉన్న వాళ్ళకి ఇస్తారా, లేకపోతే ఎడ్యుకేటెడ్ కి ఇస్తారా, ఏమంటారు, ఏమీ సంబంధం లేదు. ఇక్కడ ఈ కాన్స్టిట్యున్సీకి సంబంధం వాళ్ళకి ఇస్తారా, దిస్ ఆల్ కౌంట్స్. అప్పుడే మనం చెప్పొచ్చు ఎవరికి ఏంది పార్టీ ఎట్లా వస్తుంది. ఉత్తనే మేము గెలుస్తామంటే వాళ్ళ నమ్మకం, మేము ఏదైనా దొంగ ఓట్లు వేపిస్తామా, లేకపోతే ఓల్డ్ సిటీ నుంచి ఓట్లు ఇప్పుడు ఎన్రోల్ చేస్తున్నారు, అవన్నీ కౌంట్స్ అవుతాయి. ఓకే, రైట్. మీరు అన్నట్టు ఎంఐఎంఐ పార్టీ కూడా వాళ్ళకి సపోర్ట్ ఉందని చెప్తున్నారు. కొన్ని రాజకీయ నాయకులు చెప్తున్నట్టుగా ఏంటంటే ఎంఐఎంఐ పార్టీని పోషించేది, పెంచేది మొత్తం బీజేపీయే. ఒక హైదరాబాద్ లో స్టార్ట్ అయిన పార్టీ ఇప్పుడు బీహార్ కానీ దేశవ్యాప్తంగా ఉందంటే కేవలం బీజేపీ పోషిస్తుందని చెప్తున్నారంటే అర్థం చేసుకోవాలి కదా. ఒక నింద ఇస్తున్నారంటే నిజంగా వాళ్ళు లాస్ట్ గవర్నమెంట్స్ వాళ్ళే ఉండే, మరి వాళ్ళు ఎందుకు బయట అవ్వట్లేదు? ఫోన్ ట్యాపింగ్ అన్ని చేశారు కదా, వాళ్ళు మరి ఎందుకు బయట పెట్టలేదు? దీస్ ఆర్ ఆల్ బోగస్ ఓట్ల గురించి, వాళ్ళ ఓట్లు, మైనార్టీ ఓట్ల గురించి చేస్తున్నటువంటి ఆరోపణల వరకే. ఎందుకంటే మనం దూరం వస్తే మంచిది, మాకు ఓట్లు వస్తాయి కదా అని ఆ రెండు పార్టీలు కాంగ్రెస్ బీఆర్ఎస్ వాళ్ళ ఓట్ల గురించే. ఇప్పటికైనా మైనార్టీ సోదరులు ఆలోచించుకోవాలి. మోడీ గారికి సపోర్ట్ చేయండి, భారతీయ జనతా పార్టీ సపోర్ట్ చేయండి, విల్ బి విత్ యూ. దేశాన్ని ఒక లెవెల్కి పోవాలంటే ఇలాంటి తప్పుడు ప్రచారాన్ని నమ్మొద్దని మీకు చెప్పదలుచుకున్నాం. ఒక రైట్ అన్న, ఇప్పుడు మనం చూసుకుంటే బీజేపీలో అంతర్గాహంగా గొడవలు అవుతున్నట్టుగా తెలుస్తుంది. రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్ర గారికి ఇచ్చిన తర్వాత సో కొన్ని గొడవలు అవుతా ఉంది. సో మరి నిజంగా గొడవలు అవుతున్నాయా, లేకపోతే ఓన్లీ పుకార్లు అంటారు? ఇది కూడా 100% పుకార్లు భయ్యా. మా దగ్గర ఎక్కడ గొడవ ఒక్కటి చూపించండి. ఇప్పుడు ఎగ్జాంపుల్ మీరు అనేది ఏం తెలుసుకున్నారంటే, రాజాసింగ్ గారు ఇష్యూ చెప్పదలుచుకున్నారు, ఐడియా వచ్చింది. రాజాసింగ్ గారు అనుకోకుండా ఆ టైంలో కొంచెం భావోద్రేకంతో ఆయన మైండ్ ఏది ఉండేనో అది చెప్పదలుచుకున్నది డిఫరెంట్ లెవెల్లో చెప్పిండు. బట్ ఈస్ విత్ పార్టీ అని క్లియర్ గా చెప్తున్నాడు ఆయన. నేను తొందరపడి రిజిగ్నేషన్ ఇచ్చేసిన, బట్ ఐఎమ్ విత్ ద పార్టీ ఏది చెప్తే అది, పార్టీ పిలిస్తే వస్తాయి, ఇవన్నీ చెప్తున్నారు. బట్ ఇవన్నీ అంతర్గత విషయాలని మీకే అర్థమైపోతున్నది. పార్టీ అంటే ఎంత ప్రేమ వేరే వాళ్ళకైనా సరే. నుంచి కొందరు ఇట్లా బాగా మాట్లాడుతుంటారు, లోపడేమన్నా డిఫరెన్స్ ఉన్నాయని. ఎక్కడ ఏం డిఫరెన్స్ లేవని నేను చెప్పదలుచుకున్నాను. ఇప్పుడు రాజాసింగ్ గారు మళ్ళీ వస్తా అంటున్నారు, మరి తీసుకునే అవకాశం ఉందా? అది నాకు తెలియదు. సెంట్రల్ అండ్ స్టేట్ పెద్ద నాయకులు చూసుకోవాల్సింది. మేము ఓన్లీ జూబ్లీహిల్స్ కాన్స్టిట్యున్సీ వరకే ఉంటా, లేదా అంటే హైదరాబాద్ ప్రెసిడెంట్ కాబట్టి నాకు ఏ పని బాధ్యత చెప్పినా నేను సక్సెస్ చేయాలని చూసుకునే నాకు బాధ్యత. అంత పెద్దోళ్ళ గురించి మాట్లాడేంత నాకు లేదు. ఓకే, ఇప్పుడు బీసీలకి 42 రిజర్వేషన్ ఇస్తా అని చెప్తున్నారు. అది కేవలం కాంగ్రెస్ వాళ్ళే బీజేపీ ఆపుతున్నారు ఢిల్లీలో అంటున్నారు. బీజేపీ వాళ్ళని కాంగ్రెస్ ఇవ్వకుండా మోసం చేస్తున్నారు అంటున్నారు. మరి ఇది ఏ విధంగా చూడొచ్చు? మేము రేపు అంటే 2వ తారీఖు రోజు మేము పెద్ద ధర్నా పెట్టినాం ఇందిరా పార్క్ దగ్గర. ఎందుకు పెట్టినాం? అది వాళ్ళు 42% అంటున్నారు కదా, మరి అలా మైనార్టీస్ 10% కూడా ఎందుకు యాడ్ చేశారు? సపరేట్ ఇవ్వండి, అది మీకు దమ్ముంటే ఇట్లా, అప్పుడు తెలుస్తుంది. సో ఇవన్నీ కూడా ఉత్తమాటలే. బీసీలను మోసం చేయాలని చూస్తున్నటువంటి కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఇప్పటికన్నా అర్థం చేసుకోవాలి. ఎక్కడెక్కడైతే బీజేపీ ఉన్నటువంటి రాష్ట్ర పరిపాలిస్తున్నటువంటి స్టేట్స్లలో ఏ విధమైనటువంటి రిజర్వేషన్స్ ఉన్నాయి, ఏ విధంగా ఉన్నారు ప్రజలు అక్కడ, ఆయన కూడా ఆలోచించాలి. ఉత్తగా మైనార్టీ ఓట్ల గురించి వాళ్ళని మోసం చేస్తానికి 10% అని చెప్పి, ఇక్కడ బీసీలను మోసం చేసేటానికి 42% అని చెప్పి చెప్తున్నటువంటి కాంగ్రెస్ గవర్నమెంట్ కు త్వరలోనూ బుద్ధి చెప్తారు. చూడండి. ఒక రైట్ అన్న, ఇప్పుడు బీజేపీ చూసుకుంటే ఎమ్మెల్యేలు కానీ ఎంపీలు కానీ పోటీ చేస్తారు, కానీ కింద గ్రౌండ్ లెవెల్ నుంచి ఎందుకు పోటీ చేయరు? ఇప్పుడు ఎందుకంటే నేషనల్ కాంగ్రెస్ పార్టీ పంచాయతీల నుంచి పోటీ చేస్తారు. సో బీజేపీ ఎందుకు పోటీ చేయదు? మరి భయ్యా, ఇప్పుడు మీరు లాస్ట్ టైం మాకు మంచి రిజల్ట్స్ వచ్చినాయి. మాకు అంతకంటే ముందు కొంచెం తక్కువనే ఉండే, ఇప్పుడు చాలా అంటే చాలా బాగా వచ్చినాయి. వీఆర్ వెరీ మచ్ హ్యాపీ. వీఆర్ గోయింగ్ టు డూ వెరీ వెల్ ఇన్ ఆదిలాబాద్, నిజామాబాద్, కరీంనగర్, ఇవన్నీ ఇటు సైడ్ వస్తే మహబూబ్ నగర్, నల్గొండ, ఇవన్నీ కూడా మాకు మంచి మంచి రిజల్ట్స్ రాబోతున్నాయి. మేము చేసిన సర్వేస్లలో వీఆర్ గోయింగ్ టు డూ వెరీ వెల్. మీరే చూడబోతున్నారు. ఒక రైట్ అన్న, ఇప్పుడు కాళేశ్వరం ప్రాజెక్ట్ గురించి
నోటీసులు కూడా రాబోతున్నాయి. మరి కేసీఆర్ గారు వల్ల కొంచెం అవకతవకలు జరిగినాయి, గవర్నమెంట్ లో జరిగినాయి అంటున్నారు. మరి కేసీఆర్ అరెస్ట్ చేసే అవకాశం ఉందా? ఎవరు చట్టాన్ని తన పని తను చేసుకుంటూ పోతుంది. వాళ్ళు ఏమాత్రం కొంచెం అవకతవకలు చేసినా కానీ ఎవరిని వదిలిపెట్టరు. వాళ్ళు ఎవరైనా సరే లోపలికి పోవాల్సిందే. ఇప్పుడు మీరు ఇంతకు ముందు ఒక దాంట్లో లిక్వర్ దాంట్లో ఏదో తప్పుడు చేసినారంటే వాళ్ళు ఇన్లేదు చాలా వరకు గవర్నమెంట్ ఎంక్వైరీ చేసింది, లోపల తీసుకుపోయి వేసిర్రు. ఇంకా చాలా మందిని వేస్తూ ఉన్నారు. సో అది అనేది ప్రజలకి ఉత్తవాళ్ళంగా తెలంగాణ ప్రజలు చూస్తూనే ఉన్నారు. వాళ్ళు ఏ స్కామ్స్ చేసిర్రు, ఏ స్కీమ్స్ లలో ఏ స్కామ్స్ చేసిర్రు అనేది త్వరలోనూ బయటపడితే ఎవరు ఎక్కడ ఉండాలో అక్కడనే ఉంటారు. అంటే బీఆర్ఎస్ పార్టీ బీజేపీలో విలీనం చేద్దామన్నట్టుగా కొన్ని మాటలు వస్తున్నాయి. మరి కవిత గారు లెటర్ రాసినట్టుగా వస్తున్నాయి. సో ఈ స్కామ్ బయటపడకూడదని బీజేపీలో కలిపేసి అవకాశం ఉందా? బీజేపీ కాపాడుకోవచ్చు. నేను ఒక డిస్ట్రిక్ట్ ప్రెసిడెంట్ ని, అంత పెద్ద మాట్లాడేటం కాదు. బట్ స్టిల్ ఆమె లెటర్లను అయితే రాసింది అనేది అది ఒక తప్పు చేయబోయిండ్రు అనేది రాసిందంట. బట్ ఆమె తప్పు చేసింది కాబట్టి ఆమెనే లోపడుకున్నది కాబట్టి వాళ్ళ ఇంట్లో వాళ్ళ ఇంటలేరు కాబట్టి సంథింగ్ ఈజ్ హ్యాపెనింగ్. వాళ్ళ ఫ్యామిలీ మ్యాటర్ ఇది. భారతీయ జనతా పార్టీకి ఏ మాత్రం సంబంధం లేదు. భారతీయ జనతా పార్టీ రాబో కాలంలో తెలంగాణలో గవర్నమెంట్ ఫామ్ చేసే మాత్రం ఇది మాత్రం చెప్పగలను. ఓకే, లాస్ట్ వన్ మోర్ క్వశ్చన్. ఇప్పుడు ఏంటంటే కాంగ్రెస్ వాళ్ళు బీఆర్ఎస్ బీజేపీ ఒకటి అంటారు, బీజేపీ వాళ్ళు కాంగ్రెస్ బీజేపీ ఒకటి అంటారు. అసలు ఏది క్లారిటీ ఉండాలి? ఎవరన్నా భారతీయ జనతా పార్టీ కాంగ్రెస్ తో ఎప్పుడన్నా ఉంటదని ఎవరన్నా అనుకుంటారా? నేషనల్ వైడ్ ఫైట్ చేస్తున్నటువంటి పార్టీ ఏదో పాపం గరుస్తానికి వాళ్ళిద్దరు ఒకటే అనేసి అంటూ ఉంటారు జనాలు. మేము మాత్రం భారతీయ జనతా పార్టీ ఇంతవరకు ఎన్నడూ కూడా వాళ్ళతో కలిసి పనిచేసింది లేదు, చెయ్యం కూడా. ఆ దొంగల పార్టీలను ఎప్పుడు మేము దగ్గర కూడా రాని. కొత్తగా వచ్చిన వార్త ఏంటంటే ఆంధ్రప్రదేశ్ లో కూటమి పోటీ చేసినట్టు జూబ్లీ హిల్స్ లో కూడా పోటీ చేసే అవకాశం ఉందన్నారు. పవన్ కళ్యాణ్ గారు సపోర్ట్ చేసే అవకాశం ఉందన్నారు బీజేపీకి. మరి ఇక్కడ కూడా ఎలా ఉండబోతుంది? నేను కూడా వింటున్నాను. అది ఇట్లా అయితే మంచిదే. హైదరాబాద్ వరకు మాత్రం ఇంకా అది పెద్దలు చేసుకోవాల్సిన నిర్ణయాలు అవి. భారతీయ జనతా పార్టీకి అందరి సపోర్టు లాస్ట్ టైం ఉన్న ఎంపీ ఎలక్షన్ లో ఇచ్చారు. వాళ్ళకు నిజంగా చెప్పాలంటే టీడీపీ కూడా కొంచెం క్యాడర్ సపోర్ట్ చేసినారు ఎంపీ ఎలక్షన్ లో. వాళ్ళు ఇప్పుడు కూడా చేస్తారని నేను అనుకుంటున్నాను. ఓకే, అంటే మీరు 30 ఏళ్ల పాటు రాజకీయంలో ఉన్నారు. ఇంతకు ముందు టీడీపీలో ఉన్నారు, ఇప్పుడు బీజేపీలో వచ్చారు. ఇప్పటి వరకు ఎంత సంపాదించారు రెండు పార్టీల మీద? సంపాదించేది ఏంటండి? ఎవరు వచ్చాడు నన్నే అడుగుతారు సంపాదించారు అంటే మీ నాయకులే ఇప్పుడు కూటమిలో ఉన్న పవన్ కళ్యాణ్ గారు చెప్పడం జరిగింది ఒక మాట, డబ్బు లేకపోతే రాజకీయం చేయలేము, నడపలేము పార్టీని కూడా చెప్పడం జరిగింది. నేను మొన్న కూడా వేరే ఇంట్రెస్ట్ లలో చెప్పిన, నాకు నా స్నేహితులే పెద్ద కొండంత అంద. వాళ్ళు నన్ను ఏదన్నా అవసరం వచ్చిన కాడ నన్ను చూసుకుంటాను. నేను కూడా చిన్న చిన్న వర్క్స్ చేస్తూనే ఉంటా. నాకు వచ్చిన దాంతో నేను మంచిగానే క్యాడర్ ని ప్లస్ పార్టీ ఇక్కడ ప్రోగ్రామ్స్ ఇస్తే అది మంచిగానే చేస్తున్నా. డెఫినెట్లీ పైసల కంటే ఎక్కువ మంచితనం ఇంపార్టెంట్ అని నేను అనుకుంటాను. ఒక లాస్ట్ క్వశ్చన్ జూబ్లీ హిల్స్ మీ గురించి. ఒకవేళ పార్టీ టికెట్ ఇచ్చి మీరు గెలిస్తే ఈ జూబ్లీ హిల్స్ వాళ్ళకి ప్రజలకు ఏం చెప్దాం అనుకుంటున్నారు? మీరు ముఖ్యమైన సమస్యతో పాటు ఏం చేద్దాం అనుకుంటున్నారు? డెఫినెట్లీ ఈ రాష్ట్ర ప్రభుత్వం దగ్గర చిల్లి గవ్వలేదు. ఏమాత్రం ఛాన్స్ ఉన్నా నన్ను గెలిపియండి. సెంట్రల్ నుంచి రావాల్సిన స్కీమ్స్ ఇక్కడ రావాల్సినట్టు ఏమన్నా తీసుకొచ్చేసి రోడ్స్ అయినా సరే ఏదైనా సరే ఇక్కడ కావాల్సిన సదుపాయాలన్నింటినీ నేను తీర్చడానికి 100% ట్రై చేస్తాను. నన్ను నమ్మండి, ఒకసారి ఛాన్స్ ఇవ్వండి. థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.